ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సరిహద్దులు సిద్ధం చేసుకున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం కూడా సిద్ధమైపోయింది. మరొక వైపు విశాఖ రైల్వే డివిజన్ లో ఒడిశా నుంచి పలాస ఇచ్చాపురం సెక్షన్ ఆంధ్రాకు మారుతోంది. మరి కేకే లైన్ పరిస్థితి ఏంటి? ఈ లైన్ ని కూడా విశాఖ రైల్వే డివిజన్ లో తీసుకురావాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పుడు రైల్వే జోన్ కళ నెరవేరింది, కానీ మరో సమస్య వచ్చి పడింది. రైల్వే జోన్ ఆయువు పట్టు మిస్ అయిందని కొత్త రచ్చ. ఎన్నో ఏళ్ల కళ విశాఖ రైల్వే జోన్ త్వరలోనే సాకారమవుతోంది. వాల్తేరు డివిజన్ కాస్త విశాఖ రైల్వే డివిజన్ గా మారబోతోంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే సౌత్ పోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ఇప్పటికే తాత్కాలిక రైల్వే జోన్ కార్యాలయం కూడా సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న కొత్త వలస కిరణ్డోల్ మార్గం రాయగడ కలపడంపై ఉత్తరాంధ్రలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది. గత ఆర్థిక సంవత్సరం రైల్వేలో 5వ అత్యధిక ఆదాయం సాధించిన డివిజన్ గా వాల్తేరు డివిజన్ నిలిచింది. అంతేకాకుండా లోడింగ్ లో 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆదాయం కూడా 10,000 కోట్లకు పైగానే ఈ డివిజన్ కు సమకూరింది. ప్రయాణికుల ద్వారా 881 కోట్ల రాబడి సొంతం చేసుకుంది వాల్తేరు డివిజన్. కేకే లైన్ రాయగడకు వెళ్లిపోతే కొత్తగా ఏర్పడబోయే విశాఖ జోన్ కు 60% పైగా ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ లోని పలాస ఇచ్చాపురం సెక్షన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని కుర్దా రైల్వే డివిజన్ లో ఉండేది. దాన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు మార్చాలి అన్న డిమాండ్ కు కేంద్రం ఓకే చెప్పింది. కుర్దా రైల్వే డివిజన్ లోని పలాస ఇచ్చాపురం సెక్షన్ ను సౌత్ పోస్ట్ రైల్వే డివిజన్ లోని విశాఖ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చింది రైల్వే బోర్డు. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే మంత్రికి రైల్వే బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం ఎన్నో ఏళ్లు పోరాటం చేశాం. రాష్ట్ర విభజన మొదలు ఈ అంశంపైనే నేను అనేక సార్లు పార్లమెంట్లో ఇతర వేదికల్లో శ్రీకాకుళం జిల్లా తరపున ఉత్తరాంధ్ర తరపున మన వాణిని వినిపించాను. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు రైల్వే బోర్డు నుంచి అధికార ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. ఇచ్చాపురం నుండి పలాస మధ్య ఉన్న జాడుపుడి, బారువా, మందస రోడ్, సోంపేట, సున్నాదేవి స్టేషన్లు సౌత్ కోస్ట్ జోన్లోకి కలపడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే అనేక కొత్త హాల్ట్లు, అమృత్ భారత్ స్టేషన్లు ఇలా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో రైల్వే విప్లవాన్ని సృష్టించాం. ఇచ్చాపురం పలాస సెక్షన్ ఏపీ కేంద్రంగా నడిచే డివిజన్ కు మార్చిన విధంగానే కేకే లైన్ ను కూడా విశాఖ డివిజన్ లో కలపాలి అనేది ఇక్కడి ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్. కేకే లైన్ కోల్పోతే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇక్కడి ప్రాంత సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న కేకే లైన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, దీనికోసం ఉద్యమిస్తామంటోంది వైసీపీ. కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడు ఆయన సహజంగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేకే లైన్ ఉందో దాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో కొనసాగింపు చేసేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఎక్కడో పలాసలోనో లేకపోతే శ్రీకాకుళంలోనో ఒక 7 రైల్వే స్టేషన్లు ఇందులో తీసుకొని వచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి మంత్రి గారు ముందు ఇది సాధించాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కేకే లైన్ అనేటువంటిది విశాఖపట్నం జోన్లో ఉండాల్సిందే, వాల్టేర్ డివిజన్లో కొనసాగాల్సిందే. ఎన్నో ఏళ్ల కలైన రైల్వే జోన్ ఏర్పాటవుతున్న సమయంలో దీనిని అందరూ స్వాగతించాలని కూటమి నేతలు అంటున్నారు. కేకే లైన్ విషయంలో తాము కూడా ఆలోచన చేస్తున్నామని, సాధ్యమైనంత వరకు కేకే లైన్ సాధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఒక సెంటర్ స్టార్ట్ అవుతే రేపు మన పిల్లలకి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి వాటికి ఇదే కేంద్రంగా ఉంటుంది. అయితే ఇంకా డీప్గా వెళ్ళి భవిష్యత్తులో ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి దాని మీద ఎలాగో పొలిటికల్ ప్రెజర్ తీసుకొచ్చి మళ్ళీ కలపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేకే లైన్ లోనే 12 రైల్వే స్టేషన్లు ఏపీ పరిధిలో ఉన్నాయి. వీటిని రాయగడ కేటాయిస్తే సాంకేతిక పరంగా ఉద్యోగులకు సమస్య ఏర్పడుతుంది. ఆయా రైల్వే స్టేషన్లలో సెక్షన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా సమస్య ఉంటే రాయగడ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లాల్సి వస్తుంది. దీంతో రైల్వే ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాయగడ డివిజన్లో కలిసి ఉండడం వల్ల అరకు ప్రాంత రైల్వే ఉద్యోగులు డివిజన్ కార్యాలయానికి వెళ్లాలన్నా, వాళ్ళ యొక్క పనుల కోసం అని చెప్పి డివిజన్ కార్యాలయాన్ని సంప్రదించాలన్న క్లిష్టతరమైన అంశంగా మారుతుంది. ఇది అనేక మంది ఉద్యోగులు తమ యొక్క ఆందోళన మా దగ్గర వెలిపుచ్చడం జరిగింది. కాబట్టి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం, రైల్వే యాజమాన్యం ఒక సకారాత్మక నిర్ణయంతో ముందుకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. గెజెట్ నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతోంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పట్టాలెక్కబోతున్న ఈ తరుణంలో కేకే లైన్ పై రైల్వే శాఖ పునరాలోచన చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.